హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న మెడికవర్ హాస్పిటల్లో 640 స్లైస్ సిటీ స్కాన్ మిషన్ ద్వారా గుండెకు సంబంధించిన సమస్యలను ముందుగానే గుర్తించి హై రిజల్యూషన్ ఇమేజెస్ ని మీకు అందిస్తోంది. కేసీఆర్ గారు లాంటి గొప్ప వ్యక్తి ఉద్యమంలో ఉన్నాడు కనుకనే నాలాంటి యువకులు ఆయన వెనకాల నడిచిండ్రు. మరి ఆయన ఆ ప్లేస్ లో ఇంకోరు ఉంటే వస్తుండేనే రాదు. అసలు ఆయన ఉద్యమం చేయప్పుడు తెలంగాణ వస్తుండేనే రాదు. బట్ తెలంగాణ వచ్చింది అంటే కేసీఆర్ గారి వల్ల. తెలంగాణనే సాధించినోడు, తెలంగాణ రాష్ట్రాన్నే తీసుకొచ్చినోడు. మరి ఆయనతో డెవలప్మెంట్ ఎందుకు కాదన్నా? 100% అవుతుంది. ఆయన నమ్మి, ఆయన సిద్ధాంతాలను నమ్మి ఆయన సైనికులుగా పనిచేస్తున్నాం. మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ముందు కూడా మేము బీఆర్ఎస్ జెండా కిందనే పనిచేస్తాం. కేసీఆర్ సైనికులుగానే ముందుకు పోతాం. మాకు ఎట్లాంటి పదవుల కోసం మేము ఆశించాం, పదవుల కోసం పాకులాడడం. ఎవడో పార్టీలోకి వచ్చినాను, ఎవడో పార్టీ నుంచి పోయిన గురించి అసలు బాధపడం, వచ్చిన గురించి అసలు ఆలోచించాం. ఏదైనా మా పని మేము చేసుకుంటూ పోతాం. పార్టీ లీడర్లు మారడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏం లేదు. నాకేం నష్టం అన్నా? మీకనే కదా, పార్టీకి కూడా. పార్టీకి ఏం నష్టం? పార్టీకి నాలాంటి సైనికులు ఉన్నారు. అవును, నాలాంటి అన్ని కష్టాలు చూసినోడు, జైలు చూసినోడు, పోలీస్ స్టేషన్ చూసినోడు. కొత్తగా ఈరోజు ఈ గవర్నమెంట్ చూపించడానికి ఏం లేదు. అంటే నాలాంటి సైనికులు, నాలాంటి ఉద్యమకారులు, నాలాంటి కేసీఆర్ అభిమానులు, నాలాంటి కేసీఆర్ సైనికులు ఉన్నన్ని రోజులు పార్టీ ఇంటికి కూడా ఎవరు బీగలేడు. కేసీఆర్ గారిలో మీకు ఆయనతో ఉన్న మీ మూమెంట్స్ లో మీకు బాగా గుర్తుండిపోయిన ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ వచ్చింది ఏదైనా ఉందన్న? ఆయనను కలిస్తే 1000 బదలం. ఖాళీ ఆయన చూడడానికి, ఆయన కలవడానికి వేల మంది వెయిట్ చేస్తున్నారు. రోజు ప్రతిపక్ష నాయకులు కూడా, వేరే పార్టీలో పనిచేసే కార్యకర్తలు కూడా ఒక్కసారి కేసీఆర్ గారిని నేను కలిసి చాలనుకుంటున్నారు. అట్లాంటి గొప్ప వ్యక్తి ఆయన. కేటీఆర్ గారి మీద మీ ఒపీనియన్ అన్న? యంగ్ ఏజ్ లో ఒక డైనామిక్ లీడర్. ఇప్పుడు వాళ్ళ నాన్న ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు అందరు చూసుకున్నట్టు సంపాదించుకోవడానికి అవన్నీ ఏమి ఉండవు. ఆయన అనుకుంటే ఇక్కడ చేయొచ్చు. ఆయన మంచి చదువుకున్న వ్యక్తి, మంచి పర్సనల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. కానీ ఈరోజు 4 మాటలు జనాల కోసం 4 మాటలు అనిపించుకుంటూ, జనాల కోసం కష్టపడుతూ, అంటే ఐటీని ఇండియాలోనే ఒక బెస్ట్ ఐటీ మంత్రిగా ఆయన ఒక పేరు తెచ్చుకున్నాడు. అంటే ఆయన ఆధ్వర్యంలో ఐటీ హైటెక్ సిటీ ఏం జరిగిందో మీరు చూసుకుంటారు. 10 సంవత్సరాల ముందు హైదరాబాద్ నుంచి పోయిన వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్కి వస్తే అది ఇదేమంటారు అనుకుంటారు. వేరే దేశాలు పోయేటోళ్ళు కూడా వేరే దేశాల నుంచి ఈ దేశం వచ్చిన సందర్భం ఉన్నది, అందులో హైదరాబాద్ వచ్చిన సందర్భం. అంటే అంత గొప్పగా తీసుకున్న దానికి ఇంకేముంటుంది చెప్పండి. ఆయన మీకు మెంటర్ యాక్చువల్గా. ఆయన్నే కేసీఆర్ గారు మీకు గాడ్ ఫాదర్ లాగా, కేటీఆర్ గారు మీకు మెంటర్. కేసీఆర్ గారు మా ఇంట్లో పెద్ద మనిషి లాగా, మా గాడ్ ఫాదర్. అవును, ఆయన ఆశయాలను కేటీఆర్ గారి ద్వారా మేము మా బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్తాం 100%. ఎడ్యుకేటెడ్ యూత్ పాలిటిక్స్ వైపు ఎందుకు మొగ్గు చూపరా అంటే రాజకీయ నాయకులు అనేది దాన్ని అట్లా క్రియేట్ చేసినాం. అంటే రాజకీయ నాయకులు అనేది ఇప్పుడు రాజకీయంలో సక్సెస్ అనేది కనిపిస్తుంది ఎవరికి. వాళ్ళు ఎంచుకున్న ఫీల్డ్ సక్సెస్ అంటే ఏంటన్నా? ఇప్పుడు రాజకీయ నాయకుడు సక్సెస్ అంటే ఇప్పుడు రాజకీయ నాయకుడు సక్సెస్ అనేది ఏంటంటున్నా, ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకు ముందు బీటెక్ చేసేవాడు 4 years లో వాడు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా తెలిసిపోతుంది. ఇంకో ఎంబీబీఎస్ చేసేవాళ్ళు వాళ్ళ ఉన్న కోర్సులో సక్సెస్ అయినా తెలిసిపోద్ది. ఇంకో చదివే సక్సెస్ అనేది తెలిసిపోతుంది. కానీ పొలిటికల్లో వాడు సక్సెస్ అయినా అనేది చెప్పలేము. దానికి టైం అంటే ఏం లేదు. మీ ఉద్దేశంలో ఒక పొలిటీషియన్ కి సక్సెస్ అనేది ఏంటి? ఎప్పుడు రావటమా, టికెట్ రావటమా, లేదా ఏంటి మీ ఉద్దేశంలో సక్సెస్ అంటే? నా ఉద్దేశంలో వాడు రోజు నేను 4 హెల్ప్ చేయగలిగాను, నా వల్ల 4 బాగుపడ్డరు అంటే హెల్ప్ అనేది ఓన్లీ ఆర్థికంగానే ఉండదన్న, ఒక మాట భరోసాగా ఉంటది. ఇక్కడ వాళ్ళకి సమస్య తీర్చడంలో ఉంటది. అంటే రోజు వాడు సాయంత్రానికి నేను 4 హెల్ప్ చేయగలను, వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గా నేను హ్యాపీగా ఉన్నాను కూడా చాలు. అంటే పొలిటికల్లో ఒక కొంతమందిని చూసి పొలిటికల్ అనేది అసహించుకునే శైలికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద, అంటే ఈ బయటి ప్రపంచం అంతా వేరు, అసలు వాళ్ళ కోసం మేమెందుకు ప్రొవైడ్ చేయాలి, వాళ్ళు మారినప్పుడు మేమెందుకు చేయాలని చెప్పి వాళ్ళు వెనక ముందు అయ్యబట్టే ఈరోజు ఈ కొంచెం నష్టం జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఈ ప్రజలు మా వాళ్ళు, ఈ ప్రజలు చేసుకునేది మాది అని ప్రజల గురించి ఆలోచించి, అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా మామూలు చెప్తుంటాను, ఇప్పుడు పేరెంట్ మారినప్పుడు, అంటే ఇంట్లో పేరెంట్ మారినప్పుడు, స్టూడెంట్ మారినప్పుడు 100% సక్సెస్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ పొలిటికల్ అనేది మనకు రాదు, మనకు సంబంధం లేదన్న ఫీల్డ్ పక్కన పడేస్తారు. కానీ తెలియని విషయం ఏంటంటే మీ జీవితాన్ని మార్చేదే పొలిటీషియన్. బట్ అది ఎప్పుడు గమనిస్తే, అది ఎప్పుడు మీ ఇంట్లో వాళ్ళని కానీ మీరు ఎప్పుడైతే ఆ పొలిటీషియన్ మా వాళ్ళు మేము తెచ్చుకున్న పనులు అయితేనే 100% సక్సెస్ అవుతుంది. అంటే దాన్ని చూసుకోవాలని చెప్తున్నా. నేను ఒక పేరెంట్కి, అంటే ఒక తల్లిదండ్రులకి, ఒక స్టూడెంట్కి, అంటే మీరు కూడా నాకు తెలిసి ఇప్పుడు మీరు ఒక పేరెంట్ని అడిగినా ఏం చెప్తారు? మీ అబ్బాయి ఏమవుతాడు, మీ అమ్మాయి ఏమవుతాడు అంతే అంట, డాక్టర్, ఇంజనీరో, ఏదో ఆఖరికి యాక్టర్ అనో లేదా ఏదో చెప్తారు. మీరు స్టూడెంట్ అడిగినా ఏం చెప్తారు? అదే చెప్తారు. ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్ అన్న, ఒకవేళ మీరు పాలిటిక్స్ లోకి వచ్చి ఉండకపోయి ఉంటే
మీరు ఏం చేస్తూ ఉండాలి ఈ టైం అన్న వచ్చి ఉండకపోయి ఉంటే అనే thought కాదు, మీరు అనుకున్నట్టు నేను కూడా అనుకుంటా. మీరు ఏం చేస్తుంటారు కెరియర్ లో, ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు ఏ పొజిషన్ ఉంటారని మీరు అనుకుంటున్నారు? సరే నేనేం చేస్తున్నా చెప్పడం కన్నా ఓకే, ఇప్పుడు నా లైఫ్ లో నుంచి నేను ఎక్కడైతే ఇప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్లో నేను ఒక పొలిటికల్ టర్న్ తీసుకున్నాను. అవును, నా ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది చాలా టర్న్ తీసుకుంటారు కదా, తీసుకుంటారు. వాడు మంచి పొజిషన్ లో ఉన్నారు కొంతమంది. ఓకే, అంటే వాళ్ళ సక్సెస్ వాళ్ళకి కనిపిస్తుంది, వాళ్ళకి కనిపిస్తలేదు. అంటే నా సెల్ఫ్ గా నాకు సక్సెస్ కనిపిస్తుంది, వాళ్ళేమో బయట ప్రపంచానికి కనిపిస్తుంది. అంటే వాడు ఒకవేళ 2014లో 15లో ఒక 5,000 శాలరీకి జాబ్ చేస్తే ఈరోజు 50,000 శాలరీకి పోయాడు. వాడు ఒక చిన్న ఎంప్లాయీగా స్టార్ట్ చేస్తే ఈరోజు అసిస్టెంట్ మేనేజర్ గా పోయాడు. అంటే అట్లా వాడు అవతల డెవలప్మెంట్ కనిపిస్తుంది, బట్ నాలో సెల్ఫ్ గా డెవలప్మెంట్ కనిపిస్తుంది. నేను నలుగురు సేవ్ చేయగలను అని చెప్పి, అంటే అది తప్పితే మిగతా అంతా నేను సంతోషంగానే ఉన్నాను. ఇంట్లో చెప్పట్లేదన్నా ఇప్పుడు నా ఆపేయండి ఇంకా చాలు అని? చెప్తారన్నా, కానీ ఎన్నిసార్లు చెప్పుకుంటారు. చెప్పి ఇప్పుడు మన మైండ్ సెట్ మనం మార్చలేరు కదా, మార్చలేరు. వాళ్ళే మా రూట్లోకి వచ్చారు. ఎలాంటి చారిటీస్ ఎక్కువ చేస్తుంటారు మీరు? అంటే నేను ఎక్కువ శాతం ఎడ్యుకేషన్ కోసం, మీ ప్రయారిటీస్ ఏంటి? ఎడ్యుకేషన్ కోసం నేను ఎక్కువ నాతో అయిన విధంగా ప్రతి సంవత్సరానికి ఒక 40-50 మందిని డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఒక 40-50 మంది నా వల్ల ఎడ్యుకేషన్, అంటే వాళ్ళ లైఫ్ చేంజ్ చేసేది, వ్యవస్థను చేంజ్ చేసి ఎడ్యుకేషన్కి నేను ఎక్కువ ప్రియారిటీ ఇస్తా. ప్లస్ ఈ లేని వాళ్ళు అంటే ఫుడ్ కోసం ఎవరైతే ఇబ్బంది పడతారో ఆ రెండింటికి నేను ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను. అంటే ఆ రెండే నేను ఎక్కువ చేస్తాను. నేను ఇచ్చేవి కూడా ఎక్కువ శాతం స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ అనాథాశ్రమంలో కానీ ఈ ఎడ్యుకేషన్ వాళ్ళ అంటే చదువుకునేవి ఏమైతే అవసరం పడుతుందో దానికి ఇస్తాను. ఈ అనాథాశ్రమంలో వాళ్ళ ఫుడ్, గ్రాసరీస్, గీసెస్ ఏం కావాలో అట్లా ఆ టైప్లో ఇస్తాను. అంటే ఆ రెండింటికి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. రాబోయే కాలంలో పార్టీ మీ లీడర్షిప్ క్వాలిటీస్ని కానీ, మీ యాటిట్యూడ్ని కానీ, లేకపోతే మీ సేవా గుణాన్ని కానీ గుర్తించి టికెట్ ఇస్తే మటుకు 100% దానికి న్యాయం చేసి కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తాను అని అంటున్నారు. 100%. అంటే మీ పాత్ర షేర్లింగంపల్లి కాన్స్టిట్యుయెన్సీలో చాలా కీలకంగా ఉండబోతుంది. 100% ఉంటుంది గెలుపులో, బీఆర్ఎస్ గెలుపులో. ఈసారి ఏ నాయకుడు టికెట్ ఇచ్చినా, వేరే ఏ నాయకుడికి టికెట్ ఇచ్చినా ఈసారి షేర్లింగంపల్లి ఎగిరేది మాత్రం గులాబీ జెండానే. అది 100%. ప్లస్ ఇదే వేదికగా నేను షేర్లింగంపల్లి ఉన్న ఉద్యమకారులకు కానీ, షేర్లింగంపల్లి ఉన్న బీఆర్ఎస్ సైనికులకు కానీ, కేసీఆర్ సైనికులకు కానీ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మన వెనక అండగా పార్టీ ఉంది, మన వెనక అండగా కేసీఆర్ గారు ఉన్నారు, మన వెనక అండగా కేటీఆర్ గారు ఉన్నారు. సో ఎవరు వచ్చినా ఎవరు పోయినా మనం ఏదైతే 18-15 సంవత్సరాలు చేసుకుంటూ వస్తున్నామో అట్లానే ముందుకు పోదాం. మీకు అండగా నేనున్నా, 100% కేటీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు. అంటే ఈసారి మళ్ళీ చెప్తున్నాను, అంటే ఇంతకుముందు కూడా షేర్లింగంపల్లి గులాబీ జెండా ఎగరేసినాం, బట్ దానికి రెట్టింపుగా, దాని రెట్టింపు మెజారిటీతో ఈసారి ప్రత్యర్థులకు, ప్రతిపక్షాలకు డిపాజిట్లు కాకుండా ఈరోజు షేర్లింగంపల్లిలో జెండా ఎగరైపోతున్నాం కాన్ఫిడెంట్ 100%. అది ఓకే, ఆ జనాలు సిద్ధమైనారు, దానికి కార్యకర్తలుగా మేము సిద్ధమైనాం, ఏనిక జనాలు సిద్ధమైనాడు, ఇంకా మధ్యలో ఆపేటోళ్ళు ఎవరు దాన్ని. 100% జెండా ఎగరదు. మీరు ఇది మీ పర్సనల్ ఇన్సూరెన్సా లేకపోతే అధిష్టానం నుంచి పార్టీ నుంచి మేము రోజు పొద్దున్న లేసే ఇన్సూరెన్స్ మాది ఇదే. మాకు పొద్దున్న లేస్తే వేరే పని లేదు, జనాల దగ్గరకు పోవడమే మా పని, ఇంకా వేరే పని మాకు లేదు. సో ఫైనల్ గా ఒక క్వశ్చన్ అన్న, అది అడిగి ఎండ్ చేసేద్దాం. ఇంకా ఇప్పుడు మీకు ఇచ్చినా లేదా వేరే వాళ్ళకి ఇచ్చిన టికెట్ మీరు కష్టపడటానికి అయితే రెడీ ఉన్నారు 100%. మీకు ఇవ్వడానికి అంటే మీకు ఇవ్వకపోవడానికి మీలో ఏమన్నా నెగిటివ్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? నెగిటివ్ ఏముండదు అన్న, మరి రాదని ఎందుకు అనుకుంటున్నారు? అదృష్టం అందరికి ఒకసారి రాదన్నా, అంటే దానికి అదృష్టం కూడా రావాలా. బట్ ఇన్ని సంవత్సరాలు కష్టపడితే అదృష్టం ఇప్పుడు నేను వస్తుంది అని అనట్లేదు, అట్లా మీకు ఇవ్వకపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయి తెలిసి? అన్నిటి కారణాలు ఉండదు. ఇప్పుడు 119 ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు. అవును, ఇంతమంది మంచి వాళ్ళు ఉన్నా. ఇప్పుడు పార్టీకి కావాల్సింది గెలుపు కావాలి, అంతే కదా. అవును, అంత లోకల్ గా మీరు ఇంత సాధించి ఇంత ప్రజలలో మీ పేరుని వినపడతా మీరు కూడా అంతే నిస్వార్థంగా ఎన్ని సంవత్సరాల నుంచి సైనికుడిగానే పనిచేస్తున్నారు కదా. సో మిమ్మల్ని మించిన ఆప్షన్ ఇంకేముంటుంది అంటే నేను అదే చెప్తున్నానన్నా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గతంలో కేసీ నేను ఇంతకుముందు కూడా చెప్పిన, కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పినారు, మేము ఎందుకు నష్టపోయినాము, ఏం నష్టపోయినామో ఓపెన్ స్టేజ్ మీద చెప్పినాం. కార్యకర్తలను కొంచెం మేము అంటే అనవసరమైన వాళ్ళని నమ్మినాము, వాళ్ళు నమ్మితే ఏం జరిగిందో తెలుస్తుంది. ఈరోజు 100% గెలిచినా ఓడినా బీఆర్ఎస్ కార్యకర్తకు మాత్రమే, బీఆర్ఎస్ నిజమైన కార్యకర్తకు మాత్రమే నిజమైన పెద్దపీట ఉంటుంది. పార్టీలు మారదాం అనుకున్నాడికి అలాంటి వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీలో స్థానం లేదు. సో మొన్నటి లీడర్లు ఉన్నారు, ఇప్పుడు పబ్లిక్ సైనికుల లీడర్లు. ఈసారి 100% కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పినారు,
యువతను ముందుకు తీసుకొస్తామని చెప్పినారు, యువతను చాకు లాంటి యువతను ముందుకు పెడతామని చెప్పినారు, యువతను గెలిపించుకుంటామని చెప్పినారు, యువత చేతుల్నే రాష్ట్రం ఉందని చెప్పినారు. 100% ఈసారి కేసీఆర్ సైనికులకు మాత్రమే, పార్టీ ఫిరాయింపులదారులకు కాకుండా, పార్టీ చేంజ్ అవ్వడానికి కాకుండా నిజమైన టీఆర్ఎస్ కార్యకర్తకి, నిజంగా టీఆర్ఎస్ పార్టీతో ఉన్నవాడికి మాత్రమే స్థానం ఉంటుంది. మీరు ఆ 99 మంది కథలు ఏదైతే చీకట్లో ఉంటున్నాయో వాళ్ళ తరఫున మీరు కూడా వచ్చి మీ స్టోరీని చెప్పి ఎంతోమందికి ఇంకా ఇన్స్పిరేషన్ కలిగించారు, మోటివేషన్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అంటే ఎక్కడో వాళ్ళకి ఈ చీకట్లో ఉన్నాము ఏంట్రా ఇది అని అనిపిస్తున్నప్పుడు నాకు తెలిసి వాళ్ళు మీ ఇంటర్వ్యూ చూస్తే మళ్ళీ ఇంకొకసారి మీరు ఎలా అయితే కేసీఆర్ గారు మీరు ఆయన చూసినప్పుడు మీకు ఒక 1000 బలం వస్తుంది అంటున్నారో, మీ ఇంటర్వ్యూ చూసి మీలాగా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళందరికీ మీరు వాళ్ళ 1000 బలం ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి ఇంకా యాక్టివ్గా ఇంకా కొత్త ఎనర్జీతో వాళ్ళు మళ్ళీ ముందుకు ఒక ఫైట్ చేసే ఎనర్జీని ఇచ్చారనేది నాకు అనిపిస్తుంది మీతో మాట్లాడినాక. ఇది అంటే నేను పర్సనల్గా నాకు అనిపించింది చెప్తున్నా. ధన్యవాదాలన్నా మమ్మల్ని పిలిచినందుకు సింగిజర్ ఛానల్కి. నేను మమ్మల్నే కాకుండా ఏ ఫీల్డ్లో అయినా మాలాగా కష్టపడేటోళ్ళందరినీ మీ ఛానల్ తీసుకొని వాళ్ళకు కూడా సపోర్ట్ చేసి వాళ్ళు ఏదైతే ధైర్యం కోల్పోతున్నారో, ఏ ఫీల్డ్లో వాళ్ళైతే ధైర్యం కోల్పోతున్నారో ఆ ధైర్యాన్ని మీరు మళ్ళీ అట్లనే నింపి మమ్మల్ని ఎలా అయితే ఈరోజు మాట్లాడిపించినారో అందరితో మాట్లాడిపించి వాళ్ళలో ఉన్న లోపల ఉన్న వాళ్ళ దాన్ని మీరు బయటకు తీసుకొచ్చి వాళ్ళని కూడా బయటి ప్రపంచాన్ని తీసుకొచ్చి వాళ్ళని కూడా మాలాగా బయటి ప్రపంచానికి పరిచయం చేయాలని మీ సింగర్ టీవీకి తప్పకుండా. థ్యాంక్ యూ.